తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన నిలువు దోపిడి మొక్కు గురించి మీకు తెలుసా? తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు ఈ కలియుగానికి ప్రత్యక్ష దైవం. ఇలాంటి దేవుడు కానీ ఇలాంటి ప్రదేశం కానీ ఇంతకు ముందు లేవు, ఇక రావు. ఇది కొన్ని పురాణాల్లోని పేర్కొన్న విషయం. అది అక్కడకు వెళ్ళిన భక్తులకు కనపడే సత్యం. వీటితో పాటే ఈ స్వామికి కొన్ని మొక్కుబడులు కూడా ప్రత్యేకం. ఇవి ఇంకా ఏ గుడిలోనూ కనపడవు. కొండకు నడిచి వెళ్ళడం, అంగప్రదక్షిణలు, తలనీలాలు సమర్పించడం, తులాభారం అంటే మనిషి బరువుకు సమానంగా తను అనుకున్నది స్వామికి సమర్పించడం, ఇంకా నిలువుదోపిడి అంటే తలనీలాలతో పాటు ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలన్నీ ఒలిచి స్వామి హుండీలో సమర్పించడం. ఏదైనా అనుకోని ప్రాణాంతకమైన కష్టం వస్తే ఆ కష్టం తీరడానికి వెంకటేశ్వర స్వామికి నమస్కరించి, మాకు ఈ కష్టం నుంచి బయటపడే మార్గం చూపించు స్వామి, నిలువు దోపిడీ ఇస్తాను అని మొక్కుంటారు. ఇవి ఇంకెక్కడ కనం వినం.